ఇప్పుడు అందరూ టర్న్ దట్ సైడ్, అలా వీడియోకి వస్తారు కండి. పర్లేదు. మన బాడీలో ఏ ఆర్గాన్ కొంచెం రామ్మ అక్కడికి వెళ్ళి కళ్ళు కొద్దిగా, మన బాడీలో ఏ ఆర్గాన్ తనకి తానే స్వయంగా రీజనరేట్ చేసుకుంటది? ఆలోచన చెప్పండి. ఇంకో ఛాన్స్ ఉంది. బాడీలో ఏ ఆర్గాన్ తనకి తానే స్వయంగా రీజనరేట్ చేసుకుంటది? 1080 కదా, 60 FPS నా ఆర్గాన్? స్కిన్. ఏ ఆర్గాన్ తనకి తానే రీజనరేట్ చేసుకుంటది? చెప్తారా? రాంగ్ ఆన్సర్. ఆన్సర్స్ వాట్? లివర్. 2 మార్క్స్. వెరీ గుడ్. టీమ్ ఏ. లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ. రాంగ్ ఆన్సర్. లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ. సెల్ ఒకటి. ఇంకో ఛాన్స్ ఉంది, 2 ఛాన్స్ ఉంది. మీరు 2గా చెప్పారు మా 2 చెప్పారు. 2 సార్లు చెప్పకూడదు, ఒకసారి రిపీట్ చేయాలి. ఏదైనా చెప్తారా? ఏ ఒక లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీలో? సో ఆన్సర్ ఈస్ ఎక్సెల్. అవమ్. ఓకేనమ్మా, డన్. స్మాలెస్ట్ మీకు ఆల్కా స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. బాబు నానాయనే. స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. అదే రైట్. రైట్ చెప్పు. చూడండి, స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. మరి చెప్పదు. మీరు చెప్పేదానికి 5కి 1 ఇస్తాను. అయితే ట్రై చేశారు కాబట్టి చెప్పండి ఆన్సర్. 5 కలిపి 1 పాయింట్ ఇస్తాను, ట్రై చేశారు కాబట్టి. మీకెందుకు ఇస్తాను రా? అలా అవదు, ఆ క్వశ్చన్ కదా అది. సో ఆన్సర్ ట్రై చేశారు. చెవు అన్నాడు కాబట్టి చెవు దగ్గర ఉంటది. వదిలే, తప్పు చాలు. సో ఆన్సర్ ఈ స్టెప్స్. ఓకేనమ్మా, 1 మార్క్. మా చెప్పండి, బాడీలో హ్యూమన్ బ్రెయిన్ లో ఏ పార్ట్, హ్యూమన్ బ్రెయిన్, జాగ్రత్త క్వశ్చన్, హ్యూమన్ బ్రెయిన్ లో ఏ పార్ట్ మన బ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తుంది? క్లాప్స్. వెరీ గుడ్. నెక్స్ట్. సార్ చెప్పండి, ఈజీ క్వశ్చన్ రా. ప్రాసెస్ ప్లాంట్స్ లూజ్ వాటర్. ప్లాంట్స్ ఏమొచ్చి వాటర్ లూజ్ చేస్తుంది త్రూ దేర్ లీవ్స్. దాన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్. క్లాప్స్. నెక్స్ట్ ఆన్సర్ అమ్మా. బేసిక్ మీకుంది ఆన్సర్. ఈ పాయింట్ బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ ఏమంటారు? బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. ఇంకొకటి చెప్పాలి, ఇంకొక ఛాన్స్ ఉంది వాళ్ళకి. మా బయాలజీలో మీకు ఉంటుంది ఈ టాపిక్. చెప్పాడు ఇక్కడ రాంగ్ తప్పు చెప్పాడు. చెప్పాడు వీడు చెప్పాడు. సో జీన్ ఏంటమ్మా? జీన్. సో క్లాప్స్. మరి చేయను, మరి చెప్పలేదు. మరి ఏం చేయలేదు చెప్తాను ఆన్సర్. అది నా మిస్టేక్ కాబట్టి ఒక పాయింట్ ఇస్తాను లేండి. సో 1 పాయింట్ వేసాం వీళ్ళకి. అంటే నా మిస్టేక్ వల్ల చెప్పలేదు, నేను చెప్తాను ముందుగా ఆన్సర్ వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్డ్ బై ఫోటోసింథసిస్? ఈజీ. వాట్ ఈస్ మీన్డ్ బై ఫోటోసింథసిస్? అలా ఆగు, కరెక్ట్ చెప్పు. ఒకసారి ఒక ఛాన్స్ అయిపోయింది. చెప్తావా? చెప్పు. వెరీ గుడ్. ఒక్కరు కరెక్ట్ గా చెప్పండి. మా పర్ఫెక్ట్ చెప్తే 5 మార్కులు వస్తాయి. చూసుకోండి. చెప్పమ్మా.
ద కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, సన్లైట్ ఎనర్జీ. ద ఫర్ ఫోటోసిన్సిస్ ద ప్లాంట్ యూజెస్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. దాని ద్వారా ఫుడ్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, మీరు రెడీగా ఉండండి, ఇలాంటివి అడుగుతాను. ఇంకొద్ది అయిపోయింది. నెక్స్ట్, మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏంటి? రాంగ్ ఆన్సర్. లార్జెస్ట్ ఆర్గన్, మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ అది రాంగ్ రా. లేదు మీరు చూస్తున్నా. రాంగ్ ఆన్సర్. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మరి ఏం చేస్తాను? పాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇంకో క్వశ్చన్ అడుగుతాను దాని ప్లేలో. సో ఏ బ్లడ్ టైప్ ని యూనివర్సల్ డోనర్ అంటారు? చెప్తావా? క్లాప్స్. రాంగ్. దీని కూడా ఓ పాజిటివ్ కాదు, క్లాప్స్. ఓ నెగిటివ్. 2 మార్క్స్. పాస్ క్వశ్చన్ అది. మా నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఏమంటారు? క్లాప్స్. దాని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. క్లాప్స్. మెండల్. నెక్స్ట్, which gas is essential for human respiration? కి ఏ గ్యాస్ తప్పనిసరి? చెప్పమా. ఆక్సిజన్. క్లాప్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, which vitamin is produced when sunlight falls on skin? Claps. Vitamin D. You can. మీరు కూడా అనుకోండి. No. నెక్స్ట్, మా రే -1 సౌండ్ వచ్చేస్తుంది, బాగా వస్తుంది మీ సైడ్ నుంచి. నేను చెప్పినప్పుడు అనాలి, ఆపేయాలి. మీరు అయినా ఆపట్లేదు, మీరు సైలెంట్ ఉంటే తీసేస్తాం అన్నాం. విచ్ విటమిన్ ఈస్ ఎవరికి ఏ ఒక విటమిన్ బ్లడ్ క్లాటింగ్ తప్పనిసరి? బ్లడ్ క్లాటింగ్ కి చెప్పు ఏ ఒక విటమిన్ కే. క్లాస్. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పు. అది కష్టమైన క్వశ్చన్ కూడా చెప్పారు. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్లోరోఫిలిన్ ప్లాంట్స్ అంటే ఏంటి? -1. సైలెన్స్ కూడా తీస్తాను. రాంగ్ ఆన్సర్. ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? క్లోరోఫిల్ కి ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? మైనస్. మరి తప్పదు, కట్ చేయి. మరి మీరు సైలెన్స్ ఉండండి. మరి వాళ్ళు చేసినప్పుడు రిలీజ్ చేసేస్తాను. మరి ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ ప్లాంట్స్. క్లోరోఫిల్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటా? ఆన్సర్. ఎక్సలెంట్. సో టు అబ్జర్వ్ సన్లైట్. నెక్స్ట్ అమ్మా 2 పాయింట్స్. 2 పాయింట్స్. పాస్ క్వశ్చన్ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. మరి అందరూ పడుతున్నారు రా జాన్. మీరు సైలెన్స్ కూడా తీస్తాను. వాళ్ళు కూడా వేస్తాను మైనస్. నేను నాకు అందరూ ఒకటే, సౌండ్ రాకూడదు అంతే. సరే, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్? ప్యాంక్రియాస్. క్లాప్స్. నెక్స్ట్,
విచ్ హ్యూమన్ సెల్స్ క్యారీ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్? ఏ ఒక హ్యూమన్ సెల్స్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది బ్లడ్ లోకి? అబ్బా ఈజీ క్వశ్చన్ ఇది. క్లాప్స్. రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసి. క్లాప్స్. నెక్స్ట్, హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ హార్ట్? 4 ఛాంబర్స్. క్లాప్స్. ఉన్నారా? ఇంకొక సార్ లిఖిత చెప్పి తీసేమ్మా. అంటే వాళ్ళు చెప్పాలి నాకు, అంటే వాళ్ళకి సైలెన్స్ కనిపించాలి. నెక్స్ట్, మెమరీ. ఏ ఒక హ్యూమన్ బ్రెయిన్, జాగ్రత్త ఉండండి, ఏ ఒక హ్యూమన్ బ్రెయిన్ మన మెమరీకి మన ఎమోషన్స్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది? హ్యూమన్ బ్రెయిన్ లో ఏ పార్ట్ మన మెమరీస్ కి మన ఎమోషన్స్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది? నెక్స్ట్ మైనస్ సత్యం చూడు, ఎవరైనా మాట్లాడితే ఇది మీన్స్ వచ్చిందనా? విచ్ పార్ట్ ఆఫ్ మా హ్యూమన్ బ్రెయిన్ లో ఏ పార్ట్? వినండి మరి, వినండి చెప్తాప్పుడు. హ్యూమన్ బ్రెయిన్ లో ఏ పార్ట్? ఇదేట్రా మధ్యలో. హ్యూమన్ బ్రెయిన్ లో ఏ పార్ట్ మన ఒక మెమరీకి మన ఒక ఎమోషన్స్ కి రెస్పాన్సిబుల్ వహిస్తాయి? క్లాప్. సెరిబ్రమ్. సూపర్ నాన్న. నెక్స్ట్ చెప్పనమ్మా. విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్, క్వశ్చన్ జాగ్రత్త అండి, విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్? రూట్స్. క్లాప్స్. నెక్స్ట్ ఏరా చెప్పండి. ఒక్కొక్క గెలిచినప్పుడు ఒక డైలాగ్ చేసుకోండి. మీరు కూడా ఏంటారు, ఛాన్స్ వస్తుంది. వేయండి. అదే కదా ఎంటర్టైన్మెంట్. మరి చెప్పేస్తున్నా, టైం వేస్ట్ అయిపోతుంది. సరే, సరేనా? విచ్ పిగ్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ కలర్ ఇన్ ప్లాంట్స్? క్లోరోఫిల్. క్లాప్స్. అనొచ్చు మీరు కూడా అంటారా? యూ క్యాన్. నెక్స్ట్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్? గ్రోయింగ్ ప్లాంట్, బ్యాంబూ. క్లాప్స్. నెక్స్ట్, విచ్ యానిమల్ ఈస్ నోన్ యాజ్ ది షిప్ ఆఫ్ ది డెజర్ట్? Camel. Claps. Done. Motu ante meera? Okay. Which plant is called the king of plants? Which plant is called king of plants? King of plants ni ఏ plant అంటారు? థర్టీ సెకండ్స్ చెప్పినాను. ఒకటైపోయింది. అదే చెప్పాడు, ఏదో ఎవరు అన్నాడు. నాకు తెలియదు మరి. విచ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ప్లాంట్స్? కమ్మగారితో చూసుకోండి చెప్పపోతే. రాంగ్ ఆన్సర్. పోయింది. 2 అయిపోయింది. చెప్తారా? ఏదో చెప్పండి. పోనీ 2 ఛాన్స్ చెప్పండి ఫాస్ట్ గా. రాంగ్. క్లాప్స్. బనియండి. క్లాప్. సూపర్ నానా. 2 పాయింట్స్ కాకపోతే. స్టాప్. విచ్ బర్డ్ కెన్ ఫ్లై బ్యాక్వర్డ్? వెనక నుంచి కూడా పక్షి ఎగరగలదు. ఏ పక్షి అది? అరే -1. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు చేయలేము, వాళ్ళు చెప్పకపోతే అప్పుడు కమ్మ కట్టాలి. రాంగ్ ఆన్సర్. పోయి 2 అయిపోయి. చెప్తాను. క్లాప్స్. హమ్మింగ్ బర్డ్. ఇప్పుడు కమ్మ కట్టచ్చు. ఇది అరే దట్ టైప్ ఈస్ కాల్ మీకా మీ పాస్ వాళ్ళకి వెళ్ళింది. సో డన్. సో విచ్ బ్లడ్ టైప్ ఈస్ కాల్ యూనివర్సల్ రెసిపియంట్? యూనివర్సల్ రెసిపియంట్ ని ఏ బ్లడ్ టైప్ అంటారు? డౌట్ చెప్పకండి, నాకేం తెలుసు. చెప్పనమ్మా. రైట్ ఆన్సర్. విచ్ బ్యాక్టీరియా ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ యోగట్? యోగట్ అంటే లాక్టోబాక్టీరియా. క్లాప్స్. డన్. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫంగై ఈస్ కాల్డ్? స్టడీ ఆఫ్ ఫంగై ఏమంటారు? పడిందా క్వశ్చన్? అప్పుడు పడతాయి మరి. స్టడీ ఆఫ్ ఫంగై ఏమంటారు? -1.
స్టడీ ఆఫ్ ఫంగై ఏమంటారు? నాకు అందరూ ఒకటేరా మరి, తెలీదా? ఇచ్చినా మైకాలజీ. క్లాప్స్. సూపర్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఇది పర్లేదులే, ఇది మామూలుగా అన్నారు లేరా. నెక్స్ట్ అమ్మా, విచ్ మాలిక్యూల్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ మోస్ట్ లివింగ్ ఆర్గనిజమ్స్? మళ్ళీ క్వశ్చన్ చెప్పాలా? విచ్ మాలిక్యూల్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ మోస్ట్ లివింగ్ ఆర్గనిజమ్స్? క్లాప్స్. సూపర్ నాన్న, వెరీ గుడ్ పవన్. నెక్స్ట్ ఓన్లీ టీమ్ చెప్పింది కదా, ఎవరైతే. నెక్స్ట్ నెక్స్ట్ మిమ్మల్ని దొరికించాలి అంతే కదా. విచ్ వైరస్ కాజెస్, మిమ్మల్ని దొరికించిన అన్సెప్ట్ చెప్పండి, దొరికించిన. విచ్ వైరస్ కాజెస్ COVID-19? అందరూ ఒకటేరా మరి, తెలీదా? ఇచ్చిన వైరస్ కాజెస్ COVID-19 ఇచ్చిన పాసు. కష్టం అది, మీరు చెప్పలేరు. లేండి మీరమ్మా, మీరు చెప్పలేరా? సో ఎవరు చెప్పలేదు, మీరు చెప్పలేదు కాబట్టి SARS-CoV-2. సో విచ్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్? యాంటీబాడీస్ కి ఏ ఒక్క సెల్స్ రెస్పాన్సిబుల్ ఇస్తాయి? ఎవరు ఏడుస్తున్నారు? ఏమైందమ్మా చెప్పు. మరి చెప్పట్లేదు. మరి వాళ్ళకి కష్టమని మీకు కష్టం, మీకు తెలుసా? మీకు తెలుసా? వావ్. మా ఇది వాళ్ళు చెప్పింది కరెక్టే. సో WBC ఇస్ ద కరెక్ట్ వన్. వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ముందే చెప్పారు, మీకే ఇస్తాను. సో 5. నెక్స్ట్, which human cells have the longest lifespan? ఏ ఒక హ్యూమన్ సెల్స్ కి లాంగెస్ట్ లైఫ్ స్పాన్ ఉంటది? అయిపోతుంది, టైం అయిపోతుంది. దానికి అంత వచ్చింది ఆన్సర్ చెప్పు నువ్వు. ఆన్సర్ చెప్పట్లేదా? నేను చూస్తాను, అంతా ఇదిగా లేదు. నేను మరి ఆన్సర్ చెప్తే ఎలా తెలిసిపోద్దిరా? రాంగ్ ఆన్సర్ అది, అదే రైట్ అయిపోద్ది. బ్రెయిన్ కి దానికి సంబంధం ఉందా? విచ్ హ్యూమన్ సెల్స్, సైన్స్ గురించి లిఖిత పోనీ. విచ్ హ్యూమన్ సెల్స్ హ్యావ్ ది లాంగెస్ట్ లైఫ్ స్పాన్? చెప్పండి. బాయ్ అమ్మా. ఒకటి చెప్పండి. రాంగ్ ఆన్సర్ పోయింది, చెప్తారా? విచ్ హ్యూమన్ సెల్స్ హ్యావ్ ది లాంగెస్ట్ లైఫ్ స్పాన్? ఇందాక చెప్పారు, అదే చెప్పండి. పోయింది అని చెప్పారు. నెర్వ్ సెల్స్. ఏంటమ్మా? నెర్వ్ సెల్స్. విచ్ గ్లాండ్ ఈస్ నోన్ యాజ్ ది మాస్టర్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ? పిట్యూటరీ గ్లాండ్. సరే, మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ఏమంటారు? రాంగ్ ఆన్సర్ పోయింది. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ని ఏమంటారు? చెప్పు చెప్పు చెప్పు. స్టాండ్ క్లాప్స్. మరి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ఏమంటారు? ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్. ఒకటి క్వశ్చన్ కంగారు పడిపోద్దు. వాళ్ళకి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ని స్టామెన్, మీకు ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. క్లాప్స్ పిస్టల్. వెరీ గుడ్. విచ్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్, అప్పుడు తీకు. Which type of roots are present in carrot? Okay, claps. Done. Which plant stores water?
ఇన్ ఇట్ స్టెమ్ లో వాటర్ స్టోర్ చేసుకుంటది. ఏ ప్లాంట్ స్టెమ్ లో వాటర్ స్టోర్ చేసుకుంటది? ఇంకా వాళ్ళు చెప్పేస్తారంట, రెడీగా ఉన్నారు. అమ్మా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మా ఫస్ట్ ఎవరికైనా ఉందా? నేను మీకు వస్తుంది అంతే. లాస్ట్ రౌండ్. విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ప్లాంట్ గ్రోత్ టువర్డ్స్ లైట్? ఏ ఒక్క హార్మోన్ ప్లాంట్ గ్రోత్ ని కంట్రోల్ చేస్తుంది సన్లైట్ వైపు? రాంగ్ ఆన్సర్. ఆక్సిజన్. క్లాప్స్. నెక్స్ట్ ఆన్సర్ అమ్మా. డన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ రిబ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఎన్ని పెయిర్స్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి? అదే టోటల్. ఒక పక్క ఎన్ని ఉంటాయి? రెండు పక్కల కలిపి ఎన్ని ఉంటాయి? లెక్కడి గురించి చెప్పొచ్చారా బాబు? చెప్పేసింది ఆన్సర్. చెప్పండి, కరెక్ట్ చెప్పండి మొత్తం. ఊరు చెప్పండి రా. 6 అంటే 2 పేర్లు ఎంత? 12. క్లాస్.